సినిమాలు ప్రదర్శించడం కోసం ఒకప్పుడు థియేటర్లు ఉండేవా అని రాబోయే తరాలు ఆశ్చర్యపోతాయా? సగటు ప్రేక్షకుడికి సినిమా థియేటర్కు మధ్య ఉన్న లింకు క్రమంగా తెగిపోవడం మొదలైందా? విశాఖలో ఒకప్పుడు వెలిగిన థియేటర్లు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయనే విషయాలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. వెండితెరపై తారల సందడి. థియేటర్ల ముందు అభిమానుల కేరింతలు. సినిమా విడుదలైన రోజు టికెట్ల కోసం థియేటర్ల చుట్టూ తిరిగే జ్ఞాపకాలు. 100 రోజుల పండుగ వేళ అభిమానుల ఆనందం. తొంభైవ దశకం చివరి వరకు అవన్నీ ఒక మధురానుభూతులు. ఇప్పుడు అది తెరమరుగున పడిన చరిత్ర. సీన్ కట్ చేసి చూస్తే సినీ థియేటర్ల మనుగడకే గండం ఏర్పడింది. 1985 నాటికి విశాఖ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కలిపి 35 వరకు థియేటర్లు ఉండేవి. వాటిలో 18 వరకు మూతపడ్డాయి. మిగిలిన వాటిలో 6 థియేటర్లు మాత్రమే నిలదొక్కున్నాయి. ఇక కొన్ని థియేటర్లు అయితే నామమాత్రంగానే నడుస్తున్నాయి. నగరంలో ఒక థియేటర్ పై నెలకు కనీసం 3 లక్షలు వ్యయం చేయక తప్పడం లేదు. ఇదంతా స్థిర ఖర్చుల కిందే వస్తాయి. ఆ మేరకు ఆదాయాన్ని పెంచుకోవడం అంటే సినిమా కష్టాలు కొని తెచ్చుకోవడమే అనక తప్పదు. సినిమా థియేటర్కు యజమానిని అని చెప్పుకోవడం ఒక అభిరుచిగా భావించి ఎప్పుడో తాతల నాటి రోజుల్లో కట్టించిన థియేటర్లను మూసేయడం ఇష్టం లేక ఏదో రకంగా నెట్టుకొస్తున్న కుటుంబాలు విశాఖలో ఇప్పటికీ కనిపిస్తాయి. నష్టాలు ఇక భరించలేమనుకునేవారు మాత్రం ఇతరత్రా వ్యాపారాల్లోకి తరలిపోతూనే ఉన్నారు. మూతపడ్డ థియేటర్ల స్థానంలో కొన్ని చోట్ల ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు వస్తుండటమే దీనికి నిదర్శనం. ఉదాహరణకు జ్యోతి థియేటర్ ఒకప్పుడు అగ్రహీరోల సినిమాలతో ఒక వెలిగినదే. ఒకసారి ప్రస్తుతం అక్కడికి వెళ్లి చూస్తే థియేటర్ ఉండే ప్రదేశంతో పాటు అక్కడున్న పార్కింగ్ ఏరియాలో అపార్ట్మెంట్లు నిర్మాణం అవుతున్నాయి. మరికొన్నైతే ఫంక్షన్ హాల్స్ గా రూపాంతరం చెందాయి. ఒకప్పటి అలంకార్ థియేటర్ కొన్నాళ్లు శ్రీకాంతి థియేటర్ గా నడిచింది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కమ్ సినిమా థియేటర్ గా సేవలందిస్తోంది. ఇంకొన్ని మల్టీప్లెక్స్ల కింద మారిపోయి కేవలం వినోదం వల్లే వచ్చే ఆదాయాన్ని నమ్ముకోలేమని చెప్పకనే చెబుతున్నాయి. పాత నగరంలో ఉండే ఒకప్పటి మనోరమ, రామకృష్ణ థియేటర్లను చూస్తే ఎందుకు పనికిరాని స్థలాలుగా, నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయాయి. దీనంతటికీ టెక్నాలజీ తెచ్చిన మార్పు ఒక కారణమైతే ప్రజలకు సినిమాలపై ఉన్న మోజు సన్నగిల్లిపోవడం కూడా మరో కారణం. అగ్ర హీరోలుగా చెప్పుకునేవారు ఏడాదికి ఒక్క సినిమాలో నటిస్తే చాలని సరిపెట్టుకోవడం కూడా మరో ప్రధాన కారణంగా మారిందంటున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రాలో 600 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీకాంత్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎన్ రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 18 థియేటర్ల వరకు మూత పడిపోగా ఓ 15-16 థియేటర్లే మిగిలాయి. ఈ 15-16 థియేటర్లలో కూడా ఒక 6 థియేటర్ల వరకు కరెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా రన్ అవుతున్నాయి తప్పిస్తే మిగిలిన 10 థియేటర్లో కూడా ఏదో అంతంత మాత్రంగా థియేటర్గా ఉంది కాబట్టి మూసుకోలేక రన్ చేయడమే తప్ప ఏ విధంగానూ కూడా ఎంకరేజింగ్గా లేదు. సో దీన్ని పెంచాలి అంటే ఎవరి చేతిలోనే ఏం ఉండదండి. హీరోల సినిమాలు ఎక్కువ చేయాలి. పాన్ ఇండియా సినిమాల పేరుతో ఒక్కొక్క హీరో ఒక్కొక్క సినిమా 3-5 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలకి నిజంగా పెద్ద హీరో సినిమాలతో తప్ప థియేటర్లు చిన్న సినిమాలతో రన్ అవ్వడం అనేది జరగదండి. చిన్న సినిమాలు 2 రోజులు 3 రోజులకే తప్పిస్తే ఎక్కడో 100 సినిమాల్లో 1-2 సినిమాలు, ఈ మధ్య ఒక కోర్ట్ లాంటి సినిమా, లేకపోతే ఇప్పుడు వచ్చిన మ్యాడ్ లాంటి సినిమా తప్ప లేదా మిగిలిన 98 సినిమాలు మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్న సినిమాలు బాగానే వస్తున్నాయి కదా అని. వాటి వల్ల ఏమీ థియేటర్లకి అడ్వాంటేజ్ ఉండదండి. సో పెద్ద హీరోల సినిమాలు రావాలి, వాటికి తగ్గట్టుగా మంచిగా ఉండాలి సినిమా. అందువల్ల సినిమాలు తగ్గిపోవడం వల్ల థియేటర్ల భారం బాగా పెరిగిపోయింది రన్ చేయడం అనేది. అప్పట్లో సినిమా చిత్రీకరణ ఎక్కువగా ఉండటం, అవి థియేటర్లలో ఎక్కువ కాలం ప్రదర్శనకు నోచుకోవడం వల్ల అందరికీ పని దొరికేది. సినీ రంగంపై ఆధారపడి జీవించే వేలాది కుటుంబాలకు ఉపాధి దొరికేది. సూపర్ స్టార్ కృష్ణ ఒక ఏడాదిలో అత్యధికంగా 45 సినిమాలు తీసిన రికార్డు సొంతం చేసుకున్న ఘనత సాధించారు. అందుకే సినీ కార్మికులు ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు. అప్పట్లో మీకు నచ్చిన సినిమా యాక్టర్లు ఎవరు, అభిమాన నటులు ఎవరున్నారు? సార్ నాకు అభిమాన నటులు అంటే కృష్ణ గారండి, తర్వాత ఎన్టీ రామారావు గారు సార్,
ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఇంకెవరు లేరు సార్. అది అందరిదే అంటే ఇందులో వృత్తిపరంగా చూడాలంటే కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన సినిమాలు అంటే ఫస్ట్ డే నేను సినిమాల్లో పనిచేసిన ఫస్ట్ డే టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళేవాడిని సార్. అది ఏంటి నేర్పించగలరా? తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్గా వచ్చి ఎలా పనిచేస్తుందని నేర్పిస్తే తప్పకుండా సార్. ఇది ఇప్పుడు ఇది లేదండి, వాడుకలో ఎక్కడా లేదు, మా దగ్గరే ఉందండి. ఇప్పుడు రీల్ లేవు సార్. అది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వినోదం మొత్తం అరచేతుల్లోకే వచ్చేయడంతో ఇక సినిమా థియేటర్లకు వెళ్లే పని లేదని ప్రేక్షకుడికి మొదలైన ఆలోచన థియేటర్లకు భవిష్యత్తును తోచనివ్వడం లేదు. పేద ప్రేక్షకుడిని థియేటర్కు దూరం చేసేలా టికెట్ల ధరను పెంచుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ వెండితెరను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద సర్కిల్ అందరితోటి ఓ థియేటర్ వాళ్ళతో పరిచయం ఉంటే మనకి హ్యాపీగా టైంకి టికెట్ దొరుకుద్ది, అది ఇది అనే ఒక ఇది ఉండేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు థియేటర్కి వచ్చి టికెట్ తీయవలసిన పని కూడా లేదు. అంతా ఆన్లైన్లో టికెట్ కొట్టుకుంటారు, ఆ టైంకి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఇదంతా ఒక రకంగా థియేటర్ వాళ్ళకి కొంచెం క్రౌడ్ కంట్రోల్ చేయవలసిన అవసరం లేకపోయినా బట్ ఆడియన్స్ థియేటర్లకు దూరం అయిపోయి ఓటీటీలకి వీటికి అలవాటు అయిపోవడం వల్ల థియేటర్లు రాను ఇంకా కనుమరుగైపోయినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఒక పేద ప్రేక్షకుడు మళ్ళీ థియేటర్కి రావాలంటే ఏంటి సార్ మార్గం ఏంటి? పేద ప్రేక్షకుడికి ఏం జరిగిందంటే అండి, గత ప్రభుత్వం పేదవాడికి అందుబాటులో ఉండాలి సినిమా అని టికెట్ రేట్లు గట్టా పెంచకుండా ఒక జీవో తెచ్చింది. ఆ జీవోలో ఏమైందంటే అండి, కొంతమంది మరి స్వార్థపరులనాలో ఇంకొకళ్ళు అనాలో ఆ గత ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో, అసలు పేదవాడి టికెట్ అనేది ఇదివరకు 3 క్లాసుల కింద ఉండేవి, నేల, బెంచి, రిజర్వ్డ్. ఆ పేదవాడి క్లాసే తీసేశారండి పూర్తిగా. సో పేదవాడినైనా కనీసం మళ్ళీ థియేటర్కి రప్పించగలిగితే కొంత థియేటర్ల వాళ్ళకి ఉపకారం కలగవచ్చు. ఆ నేల టికెట్ని ఈ ప్రభుత్వం అయినా గుర్తించి ఆ నేల టికెట్ని పెడితే ఇటు పేదవాడికి న్యాయం చేసినట్టు ఉంటుంది, ఇప్పుడు థియేటర్ల రన్నింగ్ల వాళ్ళకి కొంత న్యాయం చేసినట్టు ఉంటుంది. అంటే సినిమా థియేటర్ ఒక ఊర్లో ఉందంటే ఎంతమంది బతుకుతున్నారు సార్? అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి ఉంటారు. ఒక పోస్టర్ దగ్గర నుంచి ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక థియేటర్కి 10-15 మంది వర్కర్స్ ఉంటారండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన వైజాగ్లో ఇప్పుడు యావరేజ్ని ఒకవేళ 15 థియేటర్లు చూసుకున్నా కూడా ఒక 300 మంది 400 మంది థియేటర్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా థియేటర్ దగ్గర బయట కిరాణా కొట్టని అదని ఇదని పెట్టుకునేవాళ్ళు ప్రతి థియేటర్ దగ్గర లెక్కేస్తే వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. అలా థియేటర్ల మీద బ్రతికే ఇక్కడ. అలాగే అక్కడ షూటింగ్లో చూసుకుంటే మీకు తెలియదు కాదు, 100 మంది 1000 మంది ఈ థియేటర్ ఇండస్ట్రీ మీదే బతుకుతున్నారు. వీళ్ళందరూ అలా కొన్నాళ్ళ పాటు కొనసాగాలన్నా, అందంగా బతకాలన్నా, ఈ ఫీల్డ్ని ఇంకా ఎంకరేజ్గా పైకి తీసుకొచ్చేలాగా ప్రభుత్వాలు మనకున్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇంకా బాగా కృషి చేస్తే ఆ మంచి జరుగుద్దని మా అందరి అభిప్రాయం. అంటే నిర్వహణ భారం అయితే బాగా పెరిగిపోతుంది థియేటర్ల నిర్వహణకి. ఒక పక్క ప్రభుత్వం నుంచి వీటిని ఇంకా ఒక ల్యాండ్ మార్క్గా థియేటర్స్ని కాపాడుకోవాలంటే ఏంటి సార్ మార్గం ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం వారు, ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వారిని కూడా మనం ఏమీ అనట్లేదండి. జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఇది కాబట్టి దాని రూల్స్ గట్టా ఏం మారవు కాబట్టి జిఎస్టీ రూపంగా వాళ్ళకి పన్నులు గిన్నెలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి హీరోలే తలుచుకుని ఎక్కువ సినిమాలు తీస్తే ఇండస్ట్రీ నిలబడుద్ది. హీరోల మీదే ఉంది ఆ భారం అంతా. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి సంవత్సరానికి 3 సినిమాలు చేసి, ఒకప్పుడు కృష్ణ గారు, ఇప్పటికి ఇది పేపర్లో చూస్తే ఆశ్చర్యపోతాం, ఒకే సంవత్సరం 15 సినిమాలు చేశారట ఆయన కంటిన్యూస్గా. అలాంటిది ఒక హీరో 15 సినిమాలు చేయడానికి 25 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఒక సంవత్సరంలో చేసే సినిమాని. సో మళ్ళీ అటువంటి రోజులు రావాలండి ఇండస్ట్రీ థియేటర్లో అవి బాగా పెరగాలంటే. బట్ అన్ని సినిమాలు తీయడం ఇప్పుడు ఎలాగ జరిగే పని కాదు కాబట్టి కనీసం పెద్ద హీరోలు సంవత్సరానికి 1-2 సినిమాలైనా చేయగలిగితే ఇండస్ట్రీ మళ్ళీ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగవచ్చు. సార్ థియేటర్లో 100 రోజుల సినిమా అనేది జరిగితేనే ఒక పండగ అనేది ఉండేది. ఇప్పుడు అసలు ఏం లేదు, ఒక వారం రోజుల్లోనే సినిమా వెళ్ళిపోతుంది. ఏంటి సార్ ఇదంతా? 100 రోజుల పండగలు అనేవి గట్ట ఇప్పుడు జరుపుకోలేమండి, ఎందుకంటే అసలు అది ఊహకు కూడా అందంది. కాకపోతే సినిమా 100 రోజులు ఆడుతుందండి, ఎందుకంటే 100 రోజులు అంటే 15 వారాలు. సో మొదటి వారమే 15 థియేటర్లు వేసేస్తున్నారు కాబట్టి మొదటి వారంతో 100 రోజులు అయిపోతుంది. సో అందుకని 100 రోజుల ఆశ కానీ కల కానీ కనకూడదు, ఆడియన్స్ అయినా థియేటర్ల వాళ్ళైనా. సో అందుకని ఆడియన్స్ అయితే మీరు అనుకున్నట్టుగా పెద్దగా దూరం అవ్వలేదు,
థియేటర్లకు సినిమాలు లేకపోవడం వల్ల ఒకటి, అలాగే ప్రభుత్వం వారు రేట్లు బాగా పెంచేయడం వల్ల ఒకటి, ఈ రెండిటి వల్ల కొంచెం దూరం అయ్యే పరిస్థితి. కొంతమంది ఏమో అండి మల్టీప్లెక్స్లకు అలవాటు పడిపోవడం, ఈ సింగిల్ స్క్రీన్స్ కొంచెం వాటికి తగ్గట్టుగా మెయింటైన్ చేయలేకపోవడం ఒక కారణం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏదైనా థియేటర్ల నిర్వహణ భారం చాలా బరువుగా, మోయలేనంత భారంగా ఉందనేది వాస్తవం. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీగా ఉందా, లేదంటే మిగిలిన భాషల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? ఉన్నంతలో తెలుగు తమిళ ఇండస్ట్రీలే కొంచెం బెటర్గా ఉన్నాయండి. హిందీ ఇండస్ట్రీస్ అయితే అసలు మామూలుగా వాళ్ళు అంటే వాళ్ళకున్న థియేటర్లే తక్కువ, వాళ్ళ మెయింటెనెన్స్ పెద్దగా ఏమి ఉండదు. అన్ని భాషల ఇండస్ట్రీలు ఇదే స్థితిలో ఉన్నాయి, ఎక్కడ మార్పు లేదు. పేదవాడు వెళ్లే దిగువ తరగతి క్లాస్ టికెట్ అనేది అక్షరాల 100 రూపాయలకు పెరిగిపోవడంతో ఒక వర్గం మొత్తాన్ని సినిమా హాల్కు దూరం పెట్టినట్లయింది. నిజానికి థియేటర్లకు వచ్చే ఆదాయంలో అగ్రభాగం దిగువ తరగతి వర్గాల నుంచి వచ్చేదే. అది క్రమంగా తగ్గిపోవడంతో మొదటికే ముప్పు వచ్చింది. వినోదాన్ని అందించే మాధ్యమాల్లో ప్రముఖంగా చెప్పుకునేది సినిమా. సినిమా థియేటర్లలోనే సినిమా చూసి ఆనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థియేటర్లో చూసిన అనుభవం ఆ మజాయే వేరు. కానీ నేటి తరం వాటన్నిటినీ మిస్ అయిపోతుందా అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. దశాబ్దాలుగా ఎన్నో చారిత్రాత్మక పౌరాణిక గాథల్ని వెండితెరపై చూసి పులకించిన తరాలు ఇప్పటికీ విశాఖపట్నంలో ఉన్నప్పటికీ ఈ తరం చిన్నారులు కేవలం బుల్లితెరలకే పరిమితమైపోయి వెండితెర అద్భుతాలను చూడలేకపోతున్నారేమో అనే ఒక ఆవేదన అయితే సామాన్యుల్లో కలుగుతూనే ఉంది. థియేటర్లను 10 కాలాల పాటు బతికించుకోవాలనే ఆలోచన నేటి తరానికి మనం ఎప్పటికీ చెప్పగలం? విశాఖలో ఉన్న థియేటర్లలో చాలా వరకు మూతపడుతూనే ఉన్నాయి. కొన్ని ఇంకా బతికి బట్టకడుతూ భావితరాలకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. పూర్వవైభవాన్ని తీసుకురావడంలో సగటు ప్రేక్షకుడి పాత్ర ఎంతైతే ఉందో, అలాగే సినీ రంగానికి సంబంధించిన నటుల తాలూకా చిత్రాలు కూడా ఎన్నో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెండితెరను ఇంకా 10 కాలాల పాటు బతికించుకోవాలనుకుంటే మన ఊళ్ళో ఉన్న థియేటర్లను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.